ఈరోజు ఇక్కడ మన సిద్దిపేట అర్బన్ మండల ఆత్మీయ సమ్మేళనకు విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన ఆర్థిక శాఖ మంత్రులు మరియు వేదిక అలంకరించిన పెద్దలందరికీ మరియు ఈ సభకు హాజరైన మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ మరియు మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సభంతా నిండుగా ఎంతో కలగా ఉంది. ముఖ్యంగా మొత్తం మహిళలతో నిండుగా చాలా కలగా ఉంది మన సభ. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చిన విషయం మనందరికీ తెలిసినదే. ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి తాను పెద్దగా ఆ తర్వాత ముసలి వాళ్ళు అయినంత వరకు ఎన్నో పథకాలు మన ప్రభుత్వ ఆసుపత్రిలో పొందిన కేసీఆర్ కిట్ కానీ, మన మహిళలకు పెళ్లి అయినప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, అలాగే మనం ముసలాళ్ళు అయినాక ఆసరా పింఛన్లు కానీ, ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ ముసలి వాళ్ళని అడిగినా నా పెద్ద కొడుకు కేసీఆర్ గారు అలాగే హరీష్ అన్న గారు అని అంటారు. ఎందుకంటే మనం ఇచ్చే ఆసరా పింఛన్ నా కొడుకులు అవసరం లేకపోయినా వాళ్ళు ఇచ్చే ఆసరా పింఛన్తోనే మీ బతకాలనే ఆదరణ మనందరికీ ఉంది. ఇప్పుడు అలాగే ప్రభుత్వ పాఠశాలలు మన పిల్లలు చదువుకోవడానికి బడికి వెళ్తే ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందినాయి. ఇప్పుడు ఆసుపత్రుల విషయాలు ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంతో భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలనే మొగ్గు చూపుతున్నారు. అదంతా కేవలం మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే, మన సిద్దిపేటలో ఉన్న మన హరీష్ అన్న గారి వల్లనే సాధ్యమైంది. అంతేకాకుండా ఒక స్త్రీ గర్భవతి అయినప్పటి నుంచి తనకి ఎంతో పౌష్టిక ఆహారం అంగన్వాడీ ద్వారా అందించుకుంటూ మనకు అన్ని కావాల్సిన మందులను అందించుకుంటూ ఆడబిడ్డకి సిజరీన్ అనేది జరగద్దు, నార్మలే అవ్వాలి అని ఎంతో ఆశతోని ప్రభుత్వ హాస్పిటల్లో ఖచ్చితంగా నార్మలే అవ్వాలని ఈ మధ్యన అన్ని ఆసుపత్రుల్లో నార్మలే అవుతున్న విషయం మనందరికీ తెలిసింది. అలాగే నీటి విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి ఒక రైతు బిడ్డ అయినందువలన రైతులకు ఎలాంటి సమస్యలు రాకూడదు అని చెప్పేసి మన పొలానికి వెళ్తే అక్కడ కరెంటు కానీ నీళ్లు కానీ ఎన్నో సదుపాయాలు మనకు అందుతున్నాయి. ఆ ధాన్యం వేసినప్పటి నుంచి అది పండి బయటకు వచ్చి అది అమ్ముకునే స్టేజ్ వరకు అన్నీ మనకు ప్రభుత్వం నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు ఇలాంటి పథకాలు ఎన్నో అందజేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మనం కేవలం మన హరీష్ అన్న మన సిద్దిపేట జిల్లాలో ఉన్నందువలన ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి సిద్దిపేట ఎంత డెవలప్ అయిందో, ఎంత అభివృద్ధి అవుతుందో మనం చూడగలుగుతున్నాం. మన హరీష్ రావు గారిపై చెప్తే ఇక్కడే కాదు పక్క రాష్ట్రాల్లో కానీ పక్క ఎక్కడ చెప్పినా కూడా మన మంత్రి హరీష్ అన్న గారి పేరు చెప్తే ఎక్కడైనా గుర్తుపడతారు. అలాంటి స్టేజ్లో ఉంది మన సిద్దిపేట అంటే అదంతా కేవలం మన హరీష్ అన్న గారి చొరవతోనే అని తెలియజేసుకుంటూ మనం ఎల్లప్పుడూ మన హరీష్ అన్న గారితోని అలాగే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారితోనే మనం ఎల్లప్పుడూ తోడుగుంటామని తెలియజేస్తూ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ జై తెలంగాణ, జై హరీష్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా